ఆ తర్వాతి కాలంలో ప్రతీపుడు అనే మహారాజు హస్తినాపురాన్ని పరిపాలించేవాడు. అయితే చాలా కాలం వరకు ప్రతీపుడికి సంతానం కలగలేదు. అందుకని చెప్పి ఒక వనానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడ గంగ అతని దగ్గరికి వచ్చి అతన్ని కుడి ఆ, కుడి తొడ పైన కూర్చుంది. కూర్చుని అంది, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. దానికి అతను అంటాడు, నువ్వు నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, నేను నిన్ను వివాహం చేసుకోలేను. అది కూడా నువ్వు వచ్చి నా కుడి తొడ మీద కూర్చున్నావు. కుడి తొడ కేవలం కొడుకుకి, కూతురికి లేదా కోడలికి మాత్రమే. భార్య కేవలం ఎడమవైపు తొడ మీద కూర్చోవాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు నా కొడుకుతో సమానమైనటువంటి, నా కొడుకు కోడలు సమానమైన దానివి కాబట్టి నా కొడుకు శంతనుడు ఎప్పుడైతే పెద్ద అవుతాడో అప్పుడు అతన్ని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తాడు. తర్వాత కాలంలో శంతనుడు కూడా పట్టాభిషేకం అయిన తర్వాత అతను వేటకని అడవికి వెళ్ళినప్పుడు శంతనుడికి గంగ కనిపిస్తుంది. గంగ అతన్ని ఇష్టపడుతుంది. అతను కూడా ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి చేసుకునేప్పుడు ఒక షరతు పెడుతుంది. ఏంటంటే, నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను ఏ పని చేసినా నువ్వు అడ్డు చెప్పకూడదు అంటుంది. సరే అంటాడు. కొన్ని రోజుల తర్వాత మా కొడుకు పుడతాడు. కొడుకుని తీసుకెళ్ళి గంగలో కలిపేస్తుంది. రెండవ కొడుకు పుడతాడు. రెండవ అతన్ని కూడా అలాగే పన్నేస్తుంది. అలా 7 మందిని అలాగే గంగలో వదిలేసిన తర్వాత ఎనిమిదవ కొడుకుని అలా వదిలేయబోతుంటే శంతనుడు ఆపుతాడు. అప్పుడు నువ్వు నేను చేసే పని అడ్డు చెప్తున్నావు కాబట్టి ఈరోజు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఈ 8వ కొడుకు పేరు దేవవ్రతుడు, ఇతన్ని మాత్రం నువ్వు పెంచుకో అని చెప్పి వెళ్ళిపోతుంది.